హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈరోజు మనం గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గోంగూర ఈ రుచి తెలియని తెలుగు వారు ఉండరు. గోంగూరతో చేసే ప్రతి వంటకం కూడా గుమగుమలాడుతూ మంచి రుచిని కలిగి ఉంటుంది. ఇటు శాకాహారులు కానీ అటు మాంసాహారులు కానీ ఎవరైనా సరే బాగా ఇష్టపడి తినేటటువంటి వంటకం ఏదైనా ఉంది అంటే అందులో మొదటిగా గుర్తొచ్చేది మాత్రం గోంగూర పచ్చడి. ఒక్క మాటలో చెప్పాలంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఉన్న ఆకుకూర ఈ గోంగూర. మరి ఇలాంటి గోంగూర పచ్చడిని రుచికరంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. చూడండి, నేను ఇక్కడ ఎర్రని కాడలు ఉన్న 4 గోంగూర కట్టలు తీసుకున్నాను. వీటినే పుల్ల గోంగూర అంటారు. ఇలా పుల్ల గోంగూరతో కనుక పచ్చడి చేసుకుంటే పచ్చడి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ గోంగూర కాడల నుండి తాజా గోంగూర ఆకులు మాత్రమే తుంచుకుని సెపరేట్ చేసుకోవాలి. తరువాత ఈ గోంగూర ఆకులను నీటితో 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఏదైనా పొడి పట్ట మీద ఈ గోంగూర ఆకులు వేసి కొద్దిగా తడి ఆరేంత వరకు నీడలో ఆరబెట్టుకోవాలి. ఇలా కొద్దిగా తడి ఆరితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఆరబెట్టుకున్న గోంగూర ఆకులన్నింటినీ కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే మంటను అడ్జస్ట్ చేసుకుంటూ గోంగూర ఆకులు మగ్గేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఇలా గోంగూర ఆకులు చక్కగా ఫ్రై అయిపోయి దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత తడి లేకుండా పొడిగా ఉండే ఒక రోల్ తీసుకుని అందులో 2 ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అందులోనే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా 1 లేదా 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఈ గోంగూర పచ్చడి పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది. అందుకని నేను 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే డ్రై రోస్ట్ చేసుకున్న జీలకర్ర పొడి కూడా 1/4 టీ స్పూన్, ఇంకా ఒక 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. చివరిగా మెంతులను దోరగా వేయించి పౌడర్ చేసుకున్న మెంతి పిండి 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. మీరు ఈ మెంతి పిండిని మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే దీని వల్లనే పుల్ల గోంగూర పచ్చడికి ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక పచ్చడి బండ తీసుకుని వీటన్నింటినీ కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా చల్లారబెట్టుకున్న గోంగూర ఆకును వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా నూరుకోవాలి. మనం పచ్చళ్ళు చేసుకునేటప్పుడు మిక్సీలో కన్నా కూడా ఇలా రోట్లోనే చేసుకోండి. మిక్సీలో వేసి మెత్తగా నలిగిన పచ్చళ్ళ రుచి కంటే కూడా పచ్చడి బండితో కచ్చపచ్చగా రోట్లో నూరిన రోటి పచ్చళ్ళ రుచి చాలా బాగుంటుంది. ఒకసారి రోట్లో ఇలా గోంగూర పచ్చడిని చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా నూరుకుంటే సరిపోతుంది. అంతేనండి, గోంగూర పచ్చడి తయారైపోయింది. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడికి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చిని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చివరిగా 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి బాగా కలుపుకుంటూ చిన్న మంట మీద ఈ తాలింపుని వేపుకోవాలి. తాలింపు ఈ విధంగా వేగిపోయి మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న గోంగూర పచ్చడిని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం పచ్చడిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. మనం ఈ పచ్చడిలో వాటర్ ఏమీ కూడా పోసుకోలేదు కాబట్టి ఒక 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా ఇలా గోంగూర పచ్చడిని తయారు చేసేసుకున్నాం కదా. సో నెక్స్ట్ టైం మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో గోంగూర పచ్చడిని ట్రై చేసి చూడండి. ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.